సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. సో ఈరోజు 25న పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అంటే నెల ఏదైనా కానీ సంవత్సరం ఏదైనా కానీ 25వ తేదీన పుట్టిన వాళ్ళందరికీ కూడా క్వాలిటీస్ అనేవి సేమ్ ఉంటాయి. సో 25 అనేది 2-5 కలయిక, 2 చంద్రుడు, 5 మెర్క్యూరీ. సో ఇది అద్భుతమైన కలయిక. సో ఉన్న 30 రోజుల్లో ఉన్న కొన్ని మంచి పుట్టుకలు డేట్ ఆఫ్ బర్త్స్లో 25th కూడా ఒక టాప్ డేట్ ఆఫ్ బర్త్. సో 25న పుట్టిన వాళ్ళు 7 సముద్రాలు దాటుతారు. ఒకవేళ వాళ్ళు సముద్రాలు దాటకుండా నేను హైదరాబాద్లోనే ఉంటాను లేదా తిరుపతిలో ఉంటాను అనుకున్నా కూడా వీళ్ళ పేరు, వీళ్ళ కీర్తి 7 సముద్రాలు దాటుతుంది. సో వీళ్ళు చాలా టాలెంటెడ్. ఈ 27 అంటే 2 + 5 = 7. 7 అంటే కేతు ప్రభావం. కేతు ప్రభావం వల్ల వీళ్ళకి చాలా తెలివి, వీళ్ళకి ప్రకృతి చెప్తుంటుంది వీళ్ళకి ఇలా చెయ్యి, ఇలా వెళ్ళొద్దు. సో జరగబోయే విషయాలు కూడా చాలా వరకు ఈ 25 పుట్టిన వాళ్ళకి ప్రకృతి, నేచర్ చెప్తుంటుంది. సో 7న పుట్టినా, 16న పుట్టినా, 25 పుట్టినా వీళ్ళకి జరగబోయేది ముందే జాగ్రత్తలు, మంచి చెడ్డ, ఈ పని చెయ్యి, ఈ పని చేయొద్దనే విషయాలు నేచరే వీళ్ళు డైరెక్ట్గా చెప్తుంది. కాబట్టి చాలామంది ఈ 25న పుట్టిన వాళ్ళు భవిష్యత్తును ముందే చూడగలరు. వీళ్ళ ప్రిడిక్షన్స్, వీళ్ళు ప్రాక్టికల్ పీపుల్గా ఉంటారు. ఇది చేసేస్తే అయిపోతుంది అలా కాదు, చాలా ప్రాక్టికల్ పీపుల్గా ఉంటారు, హార్డ్ వర్కింగ్ పీపుల్గా ఉంటారు. ఎంతటి సమస్యలో వేసినా వీళ్ళు ఇంటికి వాసులో ఆ సమస్యని బయటకు పడి విజయవంతంగా వాళ్ళ పనులు పూర్తి చేసుకొని ప్రతి అడుగులో గెలుస్తూ ముందుకెళ్తుంటారు. సో 2 చంద్రుడు. సో 2 వల్ల వీళ్ళు 64 కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. 2 వల్ల వీళ్ళకి మంచి పబ్లిసిటీ ఉంటుంది. ఈ 5 వల్ల బుద్ధి బలం, చాలా తెలివి ఉంటుంది, మాటలతో ఎవరినైనా అట్రాక్ట్ చేయగలరు. సో 2, 5 2 కలయిక అద్భుతం. సో ఈ 2 కలిస్తే వచ్చే 7లో కేతు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ డౌన్ అవ్వాలి, ఎక్కడ గొంతు పట్టుకోవాలి బాగా నేర్పిస్తాడు కేతు. సో వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా తప్పించుకోవడం వీళ్ళకి వెనతో పెట్టిన విద్య. సో 25న పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళని తలుచుకుందాము. సో 25th హీరో కార్తీ, కరణ్ జోహర్. 25th మే అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో ఈయన ఒక చరిత్ర. 25 డిసెంబర్. సో ఈరోజు బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉండడం కారణం పునాదులు వేసిన ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో వీళ్ళని ఎవరు మర్చిపోలేము. దేశం కోసం ఎంతో త్యాగం చేసిన గొప్ప మనుషులు. సో హీరోయిన్స్లో నగ్మా 25th డిసెంబర్, రామ్దేవ్ బాబా 25th డిసెంబర్, జీసస్ కూడా 25న పుట్టారు, ధనుష్ 25 ఫిబ్రవరి. సో 25 పుట్టిన వాళ్ళు చాలామంది. పోట్లూరి వీరభద్ర స్వామి కూడా 25th పుట్టారు. సో ఆయన భవిష్యత్తు ముందు ఏం జరగబోతుందో రాశారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాలుగా కూడా, వందల సంవత్సరాలుగా ఆయన చెప్పినవి జరుగుతున్నాయి. ఆయన ఏదైతే చెప్పారో ప్రతిదీ నిజమవుతుంది. సో ఈ 25th పుట్టిన వాళ్ళు దే ఆర్ గుడ్ అట్ అస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రిడిక్షన్స్, అండ్ ఎక్కువ మంది వీళ్ళు డాక్టర్స్ అవుతారు. ఈ 25th పుట్టిన వాళ్ళకి ప్రాణం పోసే శక్తి ఉంటుంది, ప్రాణాన్ని కాపాడే శక్తి ఈ 7కు ఉంటుంది. సో ఎలాంటి కండిషన్లో పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళకి ప్రాణం పోసే శక్తి ఈ 25వ నంబర్లో పుట్టిన డాక్టర్స్కి చాలా ఉంటుంది. సో వీళ్ళకి చాలా పేరు, కీర్తి, డబ్బు బాగా సంపాదిస్తారు 25న పుట్టిన వాళ్ళు. వీళ్ళు బేసిక్గా చాలా సాఫ్ట్గా ఉంటారు, ఎవరిని హర్ట్ చేయరు, ఎవరిని కూడా వాళ్ళు తప్పులు పట్టడం వీళ్ళకి అసలు ఆ పనే ఉండదు. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సంపాదించిన దాంట్లో 5-10 దాన ధర్మాలు చేయడానికి కూడా వీళ్ళు వెనకడుగు వేయరు. దే ఆర్ వెరీ వెరీ సాఫ్ట్ పీపుల్, కైండ్ హార్టెడ్ పీపుల్. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని మంచిగా ప్రేమిస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళు 25th పుట్టిన వాళ్ళు. సో ఈ 25th పుట్టిన వాళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా, బీద ఇంట్లో పుట్టినా, మిడిల్ క్లాస్లో పుట్టినా, అప్పర్ క్లాస్లో పుట్టినా, వాళ్ళ గ్రాఫ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే బలం వీళ్ళ పుట్టుకలో ఉంది 25లో. సో ఈ 25 నంబర్ ఉన్న హైదరాబాద్ ప్రపంచంలో అందమైన నగరం.
25 నంబర్ పవర్ అది. ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్ 25 నంబర్. మన హీరో నాగార్జున, మన మన్మధుడు నాగార్జున 25 నంబర్ వల్లే ఆయన వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్గా కనబడుతున్నాడు. 60 పైన ఉన్నా కూడా 50 ఇయర్స్లో అలా కనబడుతున్నాడు. స్మార్ట్. సో కష్టపడుతుంటారు, జిమ్ చేస్తుంటారు, బట్ ఆ నంబర్ ఉంటేనే ఆ శక్తిని ఇస్తుంది. సో 25 నంబర్లో ఎవరున్నా కూడా దే విల్ అటైన్ లాట్ ఆఫ్ నేమ్, ఫేమ్, పాపులారిటీ అండ్ లాట్ ఆఫ్ మనీ. సో వీళ్ళు లక్కీ నంబర్ 7. సో వీళ్ళు 7 సముద్రాలు సులభంగా దాటుతారు, అందంగా ఉంటారు, చాలా కళల్లో వీళ్ళు ప్రావీణ్యం పొందుతారు, మల్టీ టాలెంటెడ్ పీపుల్గా ఉంటారు అండ్ కైండ్ హార్టెడ్ పీపుల్గా ఉంటారు. సో ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళ కష్టాన్ని వీళ్ళు నమ్ముకుంటారు. ఇతరులు వీళ్ళు హెల్ప్ చేస్తామన్నా వీళ్ళు తీసుకోరు. చాలా సెల్ఫ్గా సంపాదించాలి, ఖర్చు పెట్టుకోవాలి అనే ఆలోచన ఉండేవాళ్ళు 25న పుడతారు. వీళ్ళకి లక్కీ స్టోన్ క్యాటై, తెలుగులో పిల్లికను రాయి అంటాము. సో మోర్ దెన్ 3 క్యారెట్స్ చేతిలో కన్నా మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ప్రతిసారి తినేప్పుడు రింగ్ తీసి పెట్టాలా అంటే మర్చిపోవచ్చు, రింగ్ పోవచ్చు. సో మెడలో వేసేసుకుంటే చేతిలో ఉండదు కాబట్టి, స్టోన్ తాకేది, స్టోను మైలయ్యేది, అంటేది ఉండదు కాబట్టి మెడలో వేసుకోవడం ఉత్తమము. ఈ స్టోన్స్ వల్ల హెల్త్ బాగుంటుంది. క్యాటై మెయిన్ క్వాలిటీ ఏమంటే వజ్ర వైడూర్యం. సో పేరు, ఆరోగ్యము, కీర్తినిచ్చేది క్యాటై. మనకు హెల్త్ బాగా ఉండేలాగా చూసుకునేది క్యాటై. బాడీలో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా క్యాటై వేసుకుంటే దూరం అవుతాయి. చాలా ఎనర్జెటిక్గా ఉంటాము, డబ్బులు బాగా సంపాదిస్తాము. సో లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్ అండ్ యాష్ కలర్. సో ఈ 7 వాళ్ళకి బెస్ట్ కాంబినేషన్ ఫర్ మ్యారేజ్ వచ్చి నంబర్ 2. సో 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళు బెస్ట్ కాంబినేషన్. సెకండ్ బెస్ట్ కాంబినేషన్ వచ్చి 5, 14, 23. మిగతావన్నీ చెక్ చేసుకోవాలి. బెస్ట్ కాంబినేషన్ మాత్రం మీకు చెప్తున్నాను. సో 25న మీరు పుట్టుంటే మీరు చాలా అదృష్టవంతులు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి స్టేజ్కి వెళ్తారు. మీరు బాగుండమే కాకుండా 10 మందికి సాయం చేస్తారు. గొప్ప నేచర్ మీ సొంతం. సో 25లో పుట్టి కూడా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా పేరులో బలంలో లోపం ఉన్నట్టే. సో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఒకసారి నాకు పెడితే అసలు పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా, ఒక పేరులో లోపాలు ఉంటే ఆ పేరులో ఒక అక్షరం మార్చుకొని ఖచ్చితంగా అదృష్టం పొందేలాగా నా కరెక్షన్ ఉంటుంది. నా గైడెన్స్ వల్ల లైఫ్ అంతా కూడా మీరు హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉండేలాగా నా గైడెన్స్ మీకు ఉంటుంది. సో చాలామందికి అసలు మా పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలన్న తపన. సో గత 5 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను ఈ మంచి అవకాశం ఇచ్చాను. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరులో కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. ఇది కరెక్షన్స్ చేసి ఇవ్వనండి, పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తాను. రోజు కొన్ని వేల మంది పెడతారు. అందరు కరెక్షన్ చేయాలంటే నాకు ఒకరోజు చేయడానికే 2-3 ఏళ్ళు పడుతుంది. సో చాలామంది కరెక్షన్స్ చెప్పండి అని పెడుతున్నారు. దోషాలు ఉన్నవి కాంచానాం కర్మ విమోచనం చేసుకో. ఎందుకంటే నేను ఆఫీస్ నడపాలి, స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది, నా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఫీజు రూపాన మీరిచ్చి మీ దోషాలని వదిలించుకుంటున్నారు. కాంచానాం కర్మ విమోచనం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ సమస్యలు పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి, తమిళ్లో పెట్టకండి, కన్నడలో పెట్టకండి. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ పెట్టండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ పెట్టండి. సో నేను చెప్పే నంబర్స్కి పెట్టండి. పెట్టిన వెంటనే రిప్లై అన్నాయా అని పెట్టద్దండి. కొంతమంది కిరణ్ నెహ్రూ నంబరేనా అని పెడుతున్నారు. ఇవన్నీ వద్దు. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. 24 అవర్స్ అని రిప్లై రాకపోతే అప్పుడు పెట్టండి, రాలేదు అన్నయ్య అని పెట్టండి. ఖచ్చితంగా చెక్ చేసి మిస్ అయి ఉంటే, ఎందుకంటే 100లో 1000లో 1 అలా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ అవి కూడా కంపల్సరీగా రిప్లై ఇస్తాను. సో వాట్సాప్ నంబర్లు రాసుకోండి. ఈ స్క్రీన్లో సైడ్ కనబడుతున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి పెట్టినా 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టాక ఇంకో నంబర్కి మళ్ళీ పెట్టద్దండి డీటెయిల్స్. ఒక్క నంబర్కే పెట్టండి దయచేసి.
అండ్ వాట్సాప్ పెట్టాక మళ్ళీ వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ చేస్తున్నారు. రాత్రి 12 గంటలకు 2 గంటలకు 3 గంటల తెల్లారు కూడా వీడియో కాల్స్ చేస్తున్నారు. దయచేసి వాట్సాప్ కాల్స్ చేయకండి, జస్ట్ మెసేజ్ పెట్టి వదిలేసేయండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తుంటాను, ఆ దోషాలు మీకు మీ ఫోన్ ఎత్తే అంటే మీకు పట్టుకుంటాయి, ఇది మంచిది కాదు. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఇది ఓన్లీ వాట్సాప్ కోసం మాత్రమే. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి. మీకు వాట్సాప్ లేకపోతే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయకండి, నార్మల్ కాల్ ఓకే. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. థర్డ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో సమస్యలు పెట్టకండి. బాగలేదన్న వాళ్ళు మీ పేరు బాగలేదండి అంటే బాలేని నంబర్స్ 12 నంబర్ 13 16 18 19 27 31 33 36 మెయిన్ బ్యాడ్ నెంబర్స్ ఇవే. ఇవి కాకుండా 1 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీరు అదృష్టవంతులే. ఈ బ్యాడ్ నంబర్స్లో, ఈ 10 నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్న జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. మీరు బాగుండాలనే నేను ఇంత బిజీగా ఉన్నా మీకు టైం తీసుకొని వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నా క్లయింట్స్ 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. ఆయన 2004-5లో అదిరిందయ్య చంద్రబాబు, టాటా బిర్లా, యమగోళ మొదలైంది, చంద్ర బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, డమ్మూరకం వరకు వరుసగా హిట్లు. ఇప్పుడు జగన్ గారితో పాటు పాలిటిక్స్లో ఉన్నారు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. 2006లో బోయపాటి శ్రీను గారికి ఇచ్చాను, తమన్నాకు 2005లో ఇచ్చాము. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టు. ఇంతమంది సెలబ్రిటీస్కి ఇచ్చిన తర్వాత మీ పేరు చెప్తాను చెప్పండి అని ఎవ్వరు చెప్పరు. మీరు బాగుండాలని నాకు బిజీ షెడ్యూల్లో కూడా డైలీ 5 to 6 అవర్స్ టైం స్పెండ్ చేసుకొని ఫాస్ట్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వాడుకోండి, మీ పేరులో బలం తెలుసుకోండి. బాలేదన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేస్తాను. డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మణికొండలో ఉంటాను. కాల్ చేసి నంబర్స్కి, ఈ 5 నంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎప్పుడు రావాలి, అడ్రస్, లొకేషన్ పెడతారు. నేరుగా ట్రై చేయండి. నేరుగా రాలేము అన్నప్పుడు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.